హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి కర్రీ. ఈ క్యాప్సికమ్ కర్రీని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. అసలు క్యాప్సికమ్ ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. టేస్ట్ అంత బాగుంటుంది. మరి దీని ప్రిపరేషన్ విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిల్ని దోరగా వేయించుకోండి. ఇవి కాస్తంత వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ నేను 1/2 కేజీ వరకు తీసుకుంటున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో ముక్కలు కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఒక పక్కన మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిని పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. శనగపిండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఉంచకుండా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. అదే ప్యాన్లో కనుక ఉంచితే శనగపిండి ఆ వేడికి మాడిపోతుంది. అలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఆయిల్లో కాస్తంత ఫ్రై అయినాయి కదండి ఈ క్యాప్సికమ్ ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగినట్లుగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు, పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి క్యాప్సికమ్ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మనం వేసుకున్న ఈ పొడులన్నీ క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మనం వేసుకున్న ఈ పొడులన్నీ ముక్కలకు పట్టేలాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు అలా కలపండి. మనం కలపకుండా అట్లానే ఉంచేసాము అంటే అడుగు పట్టేస్తుందండి. అట్లా అడుగు పట్టకుండా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ 5 మినిట్స్లో మనం వేసుకున్న కారం కానీ ఈ మసాలా దినుసులు కానీ పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఒక గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా ఈ ఫ్రైలో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకున్నారంటే మన క్యాప్సికమ్ శనగపిండి కూర రెడీ అయిపోయినట్లే. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ఇలాంటి మరిన్ని రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.